రాజేశ్వరానంద స్వామి గారికి మన ఆరు వంటికి పూలమాల వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీమతి అనిత గారు వీళ్ళందరూ కూడా స్వామి కార్యక్రమం మీదుగా స్వామివారికి పూలమాల గట్టి అందరూ అదేవిధంగా స్వాగతం లభించిందిగా చాలా ఆనందమైంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు స్వామివారు మాట్లాడతారు. బాలపాట హనుమాచార్యుల జయంతి వర్ధంతి 523వ సంవత్సరం బాలపాట హనుమాచార్య యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు జయశంకర స్వామి వారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో హనుమాన్పేట పీఠం తరఫున వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఇంకా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మరియు నగర అధ్యక్షులు సీతారాం గారు ఈ యొక్క కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా వెంకయ్య గారు ఈ అన్నమయ్య పేద కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ యొక్క సెంటర్ నుంచి రామనాథపురం సెంటర్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు శోభయాత్ర భజనతో పోరాటంతో ఈ కార్యక్రమాన్ని విరోధించగా అక్కడ వెళ్ళి అన్నమయ్య సర్కిల్ దగ్గర హనుమాచార్య గారికి పూలమాలతో స్వామివారిని పూజించి ఈ హనుమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఆయన యొక్క సంపత్తిని అద్భుతంగా ఆయన ప్రజలకు అందించారు. కీర్తనల ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవించిన భక్తి ధ్యాన యోగ అన్నీ ఉన్నాయి దాంట్లో మొత్తం. ఎవరికి ఏం కావాలన్నా కూడా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ధర్మని అట్లా ప్రజలకి మనశ్శాంతికి ఆ దైవారాధనకి ప్రజల యొక్క మనశ్శాంతి కొరకు ఈ కీర్తనలు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ప్రజల్లో కూడా చిన్న చదువురాని వారి నుంచి కూడా ఈ యొక్క కీర్తనలు ఆబాలక గోపాలను కీర్తనలు చేసుకుంటే ప్రస్తుతం అద్భుతంగా ఈరోజు కీర్తనలు 500 సంవత్సరాల నుంచి బాగా వస్తున్నాయి. అందరూ కూడా ఈ కీర్తనల ద్వారా మనశ్శాంతి పొందుతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం శ్రీహరి యొక్క వైభవాన్ని మతాలను ఆయన చేతించారు. కులాల్లో మతాలు అనేవి లేవు. బ్రహ్మలు అందరిలో ఉన్నారు. ముందైనా బ్రాహ్మణులైనా ఒకటే, పేదవాళ్ళైనా ఒకటే. ఈ కుల తత్వాన్ని కూడా ఆయన చాలా బాగా వివరంగా చెప్పారు. పరబ్రహ్మకి కుల మతాలు లేవు. ప్రతి ఒక్కరిలో 84 లక్షల జీవరాశిలో ఈ యొక్క భగవంతుడు వ్యాపించడు. హరి అంటే మన పాపాలను హరించేవాడు. మనం గోవిందా గోవిందా అంటాం. గోవు అంటే ఇంద్రియాలు, ఇంద్ర అంటే సేకరించడం. మనందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి దైవాన్ని ఆయన ఎన్నో కీర్తనల ద్వారా ప్రజలకి అందించారు. ఆయన తెలుసుకోవాల్సిందే. ఆయన కారణజన్యుడు హనుమాచార్యులు, ఆయన ఆదర్శం. అందరి యోగులకు కూడా భక్తులకి యోగులకు కూడా ఆయన ఎంతో
అందించాడు కీర్తనల ద్వారా భగవతత్వాన్ని. అందువల్ల అందరూ గోవింద నామస్మరణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశ్వరాయ జిల్లా సంఘం తిరుమల కొండపై వెలుస్తున్న రాజరాజేశ్వర స్వామి ఈరోజు అన్నమాచార్యులు రాళ్ళపాక అన్నమాచార్యులు 523 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా
అన్నమాచార్యుల పీఠం జాతీయ అధ్యక్షుడు శ్రీ జయశంకర్ స్వామి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో అన్నమాచార్యుల వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా అన్నమయ్య పీఠం నుండి వెంకయ్య గారు, ఇంకా కార్యదర్శి వెంకయ్య గారు, తులసి గారు, ఇట్లా ఇక్కడ తులసిరామ్ గారు, రమణమ్మ గారు, వీళ్ళంతా భజన బృందాలతో ఈరోజు అన్నమాచార్య విగ్రహానికి పూలమాలతో ఆవిష్కరించి అన్నమాచార్యుల యొక్క కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారే కాదు ఇతర భాషల్లో కూడా ఈ యొక్క అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. ఆ రోజుల్లో అన్నమాచార్యులు కుల వ్యవస్థ ఎక్కువగా ఉన్నటువంటి కులాల తేడాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని కుల తేడాలు లేదు, పరబ్రహ్మ అందరిలో ఉన్నాడు, భగవంతుడు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నాడని ఆయన అనేక రకాలు భక్తి, జ్ఞాన, ధ్యాన, యోగ ఇన్ని రకాలుగా ఆయన కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ కూడా ఈరోజు ఆబాల గోపాలం మొత్తం అద్భుతంగా ప్రతి గ్రామాలలో పల్లెటూరు నుంచి పట్టణాలలో కూడా ఈరోజు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ కూడా టెన్షన్ లైఫ్లు కంప్యూటర్ యుగంలో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ టైంలో ఈ అన్నమాచార్యులు పడినటువంటి కీర్తనలు పెట్టుకొని ఆనందంగా వింటే మనశ్శాంతి వస్తుంది, మానసిక టెన్షన్ పోతుంది. ఆ దేవదేవుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వెంకటరమణుడుగా ఆయన కింద నుండి పైకి వెళ్ళి పద్మావతమ్మని పరిణయవాడి ఆయన అక్కడ తపస్సు చేసి వరాహస్వామి దగ్గర ఆయన ఆశ్రయం పొంది ఉకిలాదేవి ఆశీస్సులతో అన్నబిడ్డలాగా ఆయనకి యొక్క యోగ విద్యను అందించారు. అక్కడ అయ్యగ్రీవ మహర్షి ఉన్నారు, అక్కడ శ్రీ విద్య ఉంది, ఆ రాజరాజశ్రీ విద్య అదంతా కూడా ఆయన ఈ యొక్క చక్రాల మీద ఈ యొక్క 7 కొండలే మనలో ఉండే చక్రాలు ప్రతి మానవుల్లో కూడా ఆ బ్రహ్మాండంలో ఉండేదంతా కూడా ఈ యొక్క శరీరాల్లో ఉన్నాయి, పిండాండాల్లో ఉన్నాయి అని ఆయన నిరూపించి ఆ 7 మనలో ఉండే ఆ బ్రహ్మాండంలో ఉండే ఆ 7 తత్వాలు 7 కొండలే ప్రతి జీవిలో ఉన్నాయని, ప్రతి 7 కొండల వాడు వెంకటరమణుడు ప్రస్తుతం కలియుగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన భక్తులు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఈ హరినామ సంకీర్తన ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ లక్ష్మీనారాయణుడు పాదాలు పడుతుంటే ఆయన శంకు చక్రాలు పొందారు, ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం పొందారు ఆయన వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో ఆయనే పరిపాలకుడు. ఆ యొక్క శ్రీదేవి భూదేవి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కింద అలివేలు మన్నమ్మ కిందకు వచ్చి ఎలిసి పద్మావతిగా ఆమె అందరికీ ఆశీస్సులు ఇస్తూ భోగభాగ్యాలు లక్ష్మీకరాన్ని ఇస్తుంది. ఇది ఈరోజు చాలా అవసరం. అన్నమాచార్యులు మర్చిపోకూడదు. దేవుడు బ్రహ్మంగారు తత్వాల్లాగా వేమన తత్వాల్లాగా ఈయన అత్యద్భుతంగా ఎన్నో కీర్తనలు పాడి ఆ రోజుల్లో చాలా ప్రపంచానికి అందించారు. ఎంతో ఆదరవుగా ఉంది భక్తులకి ఈ నామకీర్తనలు. మీ పేరండి? నా పేరు రాజరాజేశ్వర స్వామి సంఘం. గోవిందా గోవిందా చెప్పండి అమ్మా. శ్రీనివాస గోవింద చెప్పండి. అదన్న ఉందమ్మా ఆయన
కస్తూరి వసంతము ఆముల మోహపునిది వసంతము కామిని గంగెన నీకు కస్తూరి వసంతము ఆముల మోహపునిది వసంతము కుమిల సరసముల పుత్తడి వసంతము సామజ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి వసంతము వడల వడల వింట వసంతము నాడతలేరు ఇవే దాదర దాదర దాద వడల వడల వింట వసంతము 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 వాడు అనగండాలు దాటించు నల్లవాడు తరంగాలు ఆడేవాడు పిల్లల క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల తుంగోడు తరంగాలు ఆడేవాడు పిల్లల క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల తుంగోడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడని నీరువాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడని నీరువాడు అడుగులు తొక్కిన పిల్లాడమ్మ మడుగులు వాడిన గడసోడమ్మ వచ్చాడమ్మ గోగుల గోపన్న అడుగులు తొక్కిన పిల్లాడమ్మ మడుగులు వాడిన గడసోడమ్మ వచ్చాడమ్మ గోగుల గోపన్న వాడు కొండన ఎరిగిన అల్లరి పిల్లోడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ కారల చీరల చిరుమోయమ్మ వచ్చాడమ్మ తిరుగుల తిట్టయ్య అన్నం ప్రోత్సహించాలి చేసి అందమైన విగ్రహానికి పూలమాలు వేశారు. దయచేసి అందరూ సభ్యులతో ఒకసారి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వెంకటేశాయ అందరినీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద ఓం నమ శివాయ కేశాధరే శ్రీనివాసాధరే మాట్లాడేటప్పుడు కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది కైవల్య పదము వెంకట జిల్లా అధ్యక్షులు అదేవిధంగా శ్రీ సి వెంకయ్య గారు
సర్వేపల్లి నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ అద్భుతంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాగా కష్టపడి పనిచేసినటువంటి వెంకయ్య గారికి, వెంకటకృష్ణారెడ్డి గారికి, వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలిసి మన ముత్తుకూర్ రోడ్ నుంచి అన్నమయ్య సర్కిల్ దాకా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. కావున కళాకారులందరూ కూడా ఎన్నో యుగాలు మారిన, తలాలు మారిన ఈ యొక్క సంకీర్తన అనేది శాసన గౌరవనీయులు శ్రీ వెంకయ్య గారు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తర్వాత నెల్లూరు నగర అధ్యక్షులు గౌరవనీయులు తులసిరామ్ గారు. పిల్లడు చిన్నోడైనా బాగా భక్తిభావం అంతా బాగుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మన నెల్లూరు మండల మహిళా అధ్యక్షులు, కళాకారుల మహిళా అధ్యక్షులు రమణమ్మ గారి రమణమ్మ గారు ఓకే స్వామీజీ చేతుల మీదుగా. రైట్ ఓకే. అలాగే కులం మతం ఏదైనా మనమంతా ఒకటే అని మన కాన్బాయ్ గారికి ముస్లిం కులంలో పుట్టినా కూడా మన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ మనమంతా ఒకటే అని సోదర భావంతో చూపిన మన కాన్బాయ్ గారికి సన్మానం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. అలాగే మన కళాకారుడు ఒక సింగర్ గా అనేక కార్యక్రమంలో పాల్గొన్న మన అనితమ్మ గారికి స్వామి చేతుల మీద సత్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. అల్లూరు మండలం అధ్యక్షులు పోలయ్య గారు, కొండలు పోలయ్య గారు. రాధాకృష్ణయ్య గారు, రాధాకృష్ణయ్య గారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. గిరిజన నృత్యం అనే ప్రదర్శనలు పిల్లల్లో ఇచ్చినాడేనా. చాలా అద్భుతమైన కళాకారుడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఈ సందర్భంగా సన్మానం జరగడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదంగా భావిస్తున్నాం. సోదరులారా, మనం ఇక్కడి నుంచి ప్రదర్శనగా కదిలిపోవాలి. అందరూ కూడా పాపం ఎండలో కూడా మనం పోలీసు వాళ్ళు మనకు ఇంత కార్యక్రమాలు చేస్తున్నా పక్కన